అప్డేట్ చూద్దాం. మాజీ మంత్రి కాకానిపై మరో అక్రమ కేసు నమోదైంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫిర్యాదుతో వేదాయపాలెం పిఎస్లో కేసు నమోదు చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని దూషించారంటూ స్టాఫ్ ఫిర్యాదు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపిన కాకానితో సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకానిపై మరో అక్రమ కేసు నమోదైంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫిర్యాదుతో వేదాయపాలెం పిఎస్లో కేసు నమోదు చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని దూషించారంటూ స్టాఫ్ ఫిర్యాదు చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపిన కాకానితో సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, కవిత, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన నెల్లూరు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో మరో అక్రమ కేసు నమోదైంది. ఈ సెక్షన్ బిఎన్ఎస్ 189/2, 126/2, 79, 351/2, రెడ్ విత్ 190 బిఎన్ఎస్ కింద కూడా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీ మంత్రి కాకానితో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు అని చెప్పి కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు శ్రేణుల ఇళ్లలో ఉండేటువంటి మహిళల పైన అనుచిత నీచమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీరుకు నిరసనగా శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు నిలువరించారు. అక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వరకు కూడా వెళ్లడానికి వీలు లేకుండా నిరోధించినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే బ్యారిగేట్ల వద్ద కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఏబిఎన్ చేసినటువంటి నీచమైనటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలను ప్రసంగాన్ని నిర్వహించారు కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇందులో భాగంగా ఏబిఎన్ స్టాఫ్ ఏదైతే అక్రమంగా అసలు ఫిర్యాదులో పేర్కొన్నటువంటి అంశాలన్నీ కూడా అబద్ధాలుగానే చెప్పాలి. ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయానికి వెళ్తున్నటువంటి తమను నిలువరించి కార్యాలయానికి వెళ్లకుండా విధులకు ఆటంకం కలిగించారని, తమను దూషించడంతో పాటు తమ కార్యాలయాన్ని అదేవిధంగా తమ కార్యాలయ నేమ్ ని దూషించారని చెప్పి కూడా అక్కడ ఉండేటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి యూనిట్ ఆఫీస్ సంబంధించినటువంటి ఒక ఎడిటర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వేదాయపాలెంలో ఈ అక్రమ కేసు నమోదైంది. అక్రమ కేసులకు నమోదయ్యేది లేదు. పోలీసులు లాఠీ చార్జీలకు, తుపాకీ గుండ్లకు కూడా భయపడేది లేదు. ఖచ్చితంగా పోరాటాన్ని కొనసాగించుతామని చెప్పి కూడా తనపై నమోదైనటువంటి కేసులో కావచ్చు, ఏబిఎన్ నిజమైనటువంటి వ్యాఖ్యలపైన కావచ్చు మాజీ మంత్రి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.